హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సాటర్డే వ్లాగ్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్. క్లీనింగ్ ఉంది. క్లీనింగ్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా లంచ్ బాక్స్ తయారు చేయాలి. టైం అయిపోతుంది. ఇంకా టెర్రస్ మీద మొత్తం క్లీన్ చేద్దామని ఈరోజు మొత్తం పైన సోలార్ పెట్టారు కదా, అదంతా మొత్తం డస్ట్ ఉంది, అక్కడ మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా ఇల్లు క్లీన్ చేశానండి. ఇప్పుడు చెత్త అసలు డోర్ లేదు, ఓపెన్ చేయలేదు నేను ఇంకా. ఇప్పుడు చేయాలి. సరే బయట చాలా చలేసేస్తుంది. డోర్లు ఓపెన్ చేసి చెత్త అంతా బయట వేయాలి. బయట యూటిలిటీ ఏరియా ఉంది మాకు, అది ఓపెన్ చేస్తే బయట మామూలుగా లేదు. సరే బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది బాబు, అంత చల్లగా ఉంది. ఇంకా వీటి కూడా ఓపెన్ చేసేస్తాను. చూడండి మొత్తం ఎలా ఉందో మంచు. మంచు పైకి వెళ్తే తెలుస్తుంది కానీ ప్రస్తుతానికైతే ఏం తెలీదు. క్లారిటీగా మొత్తం అక్కడ కొండ ఉంటుంది, ఆ కొండ మొత్తం మూసుకుపోయింది మంచుకి. మొత్తం మంచుకి కొండ మొత్తం దేవుని కొండ అంతా మూసుకుపోయింది. మన మెయిన్ రోడ్డు పక్కన కదా, చల్లగా ఉంది. ఇంకా పనులు స్టార్ట్ చేయాలి. మొత్తం ఇల్లు క్లీనింగ్ అయింది కదా ప్రస్తుతానికి. మొత్తం కిచెన్ చూడండి ఎంత. నిన్నే వంట చేసి షార్ట్ పెట్టాను కదండి నేను, గుత్తి వంకాయ కూర చేశాను. కానీ ఎక్కడెక్కడ ఉండిపోయి ఇంకా అన్నీ క్లీన్ చేయాలి. స్టవ్ మీద ఇదంతా క్లీన్ చేయాలి. మరి నాకు ఓపిక లేదు. రాత్రి క్లీన్ చేసి ఒక ప్రాజెక్ట్ కాదు కానీ మొత్తం టీవీ మీద మొత్తం అన్నీ అలా పెట్టేసింది. ఇప్పుడు ఏవి తీసినా ప్రాబ్లం అవుతుందతోనే. స్కూల్కి పట్టున వెళ్ళాలా అని ఇక్కడ పెట్టేసింది. మొత్తం ఇలా చేస్తాను. వేసింది చలి మాత్రం వేసి కొంత చలి తగ్గింది. డోర్ వేస్తే ఏదో ఎందుకు మొత్తం క్లోజ్ చేయడం అని. ఇక్కడ వరకు క్లీన్ అయిపోయింది. ఇక్కడంతా క్లీన్ అయింది మొత్తం. ఇప్పుడు నీట్గా ఉంది. అది మా వారి బ్యాగ్ ఒక్క చైరు, మా పాపకి ఒక చైరు బ్యాగ్ పెట్టుకోవడానికి. ఎందుకంటే అలాగొస్తే అక్కడ పెట్టేస్తారు, అయిపోద్ది. అది ఎంతలో బెడ్రూమ్లో పెట్టినా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. ఇవైతే ఎక్కడో అక్కడ పెట్టేసారు, మొత్తం వదిలేసారు కదా. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం సెట్ చేసి అక్కడ పెట్టారు, అది బాగుంటుందని అలా వదిలేదు. మా ఇంటి దగ్గరలోనే టెంపుల్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు మంత్రాలు పడుతున్నాయి. మొత్తం తెల్లారంటే 5 నుంచి స్టార్ట్ అవుతాయి. అది మళ్ళా సరికాలం నార్మల్ టైం అయితే బాగుండేది. సరికాలం అస్సలు ఏదో వెళ్ళలేకపోతున్నాం. సరికి బయటికి రావాలంటేనే కష్టంగా ఉంది.
చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. స్టవ్ దగ్గర వంట చేసాను కదా, అంతా క్లీన్ చేసాను. ఇంకేట్లేదు. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉంది మొత్తం, అదంతా సెట్ చేసుకోవాలి. వదిలేసాను కానీ డైట్ పైన అలవాటు కదా మనకి, ఎక్కడో అక్కడే పెట్టి వదిలేసాను. ఎంతమంది అండి డైట్ ఏది కనబడిన డైట్ పెట్టి అలవాటు అవుతుంది. ఫస్ట్ పెట్టేస్తాను, తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అన్నీ. ఈ డైనింగ్ టేబుల్ కావాలి కొత్తది తీసుకున్నా. హైదరాబాద్ వెళ్ళినారు మొన్న వెళ్ళాము, కొత్తది తీసుకున్నా. ఇది పరాలా, ఇది పాడైపోయింది. మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత వేద్దామని, నీట్గా బాగుంటుందని. పండగ టైంలో ఇవన్నీ మొత్తం క్లీన్ అయిపోయింది. ఏం లేవు సామాన్లు వేయట్లేవు. ఇప్పుడు కిచెన్ క్లీన్ అయిపోయింది, ఇది క్లీన్ అయిపోయింది. ఇంకా నేను బ్రష్ చేసి వంట స్టార్ట్ చేయాలి. వెయిట్ చేయాలంటే మాత్రం సాంగ్లు అందరూ దీపాలు కూడా స్టార్ట్ చేస్తారు. నేను గాబరా ఎందుకు, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనశ్శాంతి పెట్టుకోవాలి. గాబరు పెట్టుకోకూడదు. ఇంకొంచెం బేలగిస్తే పెట్టుకోవచ్చు. నేను లెగలేకపోయాను కదా, పిల్లలు క్యారేజ్ వల్ల రెస్ట్ చేస్తాను. వంటకి మంచిగా పట్టుకుంటున్నాను. లోపల ఒకటి ఉంది పైప్, మాకు లోపల ఒకటి ఉంది పైపు, కానీ చాలా సన్నంగా పడుతుంది వాటర్. నా ఏదైనా బదులు స్పీడ్గా పడుతుంది కదా, దేని నిండిపోద్ది కదా. అయితే పెట్టిస్తాను. ఇంక వంట స్టార్ట్ చేయాలి. పప్పుని కందిపప్పు వండుతామని, అదేను కందిపప్పు టమాటా. పప్పు పెట్టాను, అన్నం పెట్టాను, రైస్ పెట్టాను అంతను. పప్పు ఇంకా కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంక బెండకాయలు ఉన్నాయండి, బెండకాయ శనగపలుకులు కర్రీ చేస్తాను, ఇప్పుడు ఫ్రై చేసేస్తాను. రైస్ అయిపోతుందండి, పప్పు కూడా ఈజీలో వస్తుంది. ఇంకా బెండకాయ కర్రీ చేసిందా, బెండకాయలు ఎంతమందికి ఇష్టమైన బెండకాయ శనగపలుకులు కర్రీ ఫ్రై. నేను ఫ్రై చేస్తాను, నూనెలోనే వేపేస్తానండి శనగపలుకులు. ఎక్కువ మాకు ఇంట్లో కాంబినేషన్సే కర్రీ ఎక్కువ. దొండకాయ గుడ్డు కర్రీ, ఫ్రై కర్రీ అన్నాను, ఫ్రై అది. ఇంకా బీరకాయ శనగపప్పు, కాకరకాయ శనగపప్పు, అలాగే అన్ని కాంబినేషన్. ఒక సింగిల్ కర్రీ అనేది తినరు మా ఇంట్లో, ఏదైనా కాంబినేషన్ ఉండవలసిందే. శనగపప్పు
దీంట్లోనే ఉల్లిపాయలు వేసేస్తాను నేను. నేను మూత పెడతాను, కొంచెం మూత పెట్టరు బెండకాయ కూరలకి, కానీ నేను పెడతాను. నేను అయితే అది కొంచెం బాగా మగ్గితే తర్వాత బాగా మంట పెట్టేసి ఫ్రై బాగా చేస్తే ఇంకా ముద్దలా కనిపించదు. పెట్టే మంట లైట్ తగ్గిస్తే బాగా లోపల ఉడుకుతుంది. మంట పెట్టాలి, మెయిన్ ఎట్టకపోతే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. నాకు ఇప్పుడు ముద్దలాగా ఇప్పుడు రాలేదు, ఫ్రైగానే వచ్చింది. ఆ ప్రాబ్లం అయితే రాలేదు. పప్పు చేయాలి. ఇక పప్పు ఇంత పలుచుగా ఉంటేనే బాగుంటుంది, మరి ముద్దగా అయితే నచ్చదు నాకు. మా ఇంటి వాళ్ళు కూడా నాకు సేమ్. పప్పు తాలింపు మీరే ఒకలా చేస్తారేమో, మేము ఒకలా చేస్తారండి. అది ఒక్కొక్కలా చేస్తారు. కారం నేను వేస్తానండి పప్పులోనే, అది కూడా ఆయిల్లో వేస్తాను. ఆవాలు వేసుకుంటానండి. సరే అండి, ఉల్లిపాయలు వేసుకుంటాను. ఆల్రెడీ దీంట్లోనే పసుపు వేసాను కదా, పసుపు వేయడం. కారం మాత్రం నేను ఆయిల్లోనే ఎక్కువ వేస్తానండి. ఇప్పుడు వేరేగా నేను అంటే పప్పులో వేరేగా ఆయిల్లో నూనెలో వేస్తే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. నేను పప్పులోనే పచ్చిమిర్చి వేసాను, దీంట్లో ఎండుమిరపకాయలు వేసాను కదా, కొంచెం ఇలా కలిపితే కొంచెం స్మెల్ వస్తుంది. మాడగొట్టకూడదు. ఇంకా పప్పు ఇంక వేసేది. పప్పు వేసిన ఆపేస్తారు, అలాగ ఆపకూడదండి. పప్పు ఒకవేళ నీళ్ళు వేసినా సరే, నీళ్ళు వేయకపోయినా, నీళ్ళు వేస్తే అలాగే మరగబెడతారు, అది వేరు. నీళ్ళు వేయకపోయినా సరే కొంచెంసేపు అంటే బాయిల్ అవుతే బాగుంటుంది పప్పు. సాల్ట్ కారం దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవడం. అందరూ ఇలాగే చేస్తారు. ఆయిల్లో మాత్రం కారం వేయడం మాత్రం తెలియదు నాకు, ఎవరు ఎలా చేస్తారు. నేనైతే ఇలా చేసుకుంటాను. డైరెక్ట్గా పప్పులోని కారం వేయరు కొంతమంది, అయితే నార్మల్గా చేసుకుంటారు. నేను అలా కాదు, పప్పులో కంపల్సరీగా కారం కొంచెం ఆయిల్లో వేస్తాను నేను. అది చప్పగా ఉంటే బాగోదు కదా, కొంచెం కారంగా ఉంటే మరీ కారం ఉండకూడదు, బాగుంటుంది. బాయిల్ అయిపోతే అయిపోయి కరివేపాకు ఉంటే ఇంకా బాగుండు. కరివేపాకు కొత్తిమీర రెండు లేవు, అయిపోయి అవి తెచ్చుకోలేదు నేను. పప్పు అయిపోయిందండి, పప్పు చేసాను. చూడండి ఎంత బాగుంది. ఈ పలుచగా ఉంటేనే బాగుంటుంది పప్పు. ఇదండి ఫ్రై చేసిస్తాను కర్రీ. ముద్దగా అయితే రాలేదు వాటర్, నాకు నార్మల్గానే వచ్చింది. అన్నం కూడా అయిపోయింది. ఇంకా
బాక్స్ రెడీ చేసేసాను. అన్నం, పప్పు, కర్రీ. నాలుగు బాక్స్ రెడీ అయిపోయింది. ఈరోజు మా వారికి బాక్స్ లేదు కాబట్టి బాగా అలాగే తను ఓకే. వేడి నీళ్ళు ఇది కలుపుకుంటానండి మార్నింగ్. మరి పిల్లలు పాపకు క్యారేజ్ అయినంత మరి ప్రశాంతంగా తాగాలనిపిస్తుంది. అందుకే ఇది మునగాకు పొడి. ఇది మునగాకు పొడి అండి, అమ్మ పంపించింది. ఒక స్పూన్ వేడి నీళ్ళు కలుపుకొని తాగితే బాగుంటుంది. ఒక స్పూన్ కొంచెం వేసుకుంటూ మరి ఇదేంటంటే ఒకేసారి తాగాలండి, కొంచెం అలాగే తాగుతాను. మరి వేడిగా ఉన్నాయి నీళ్ళు. చల్లగా అయిన తర్వాత దీంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ ఇంట్లో లేదు కాబట్టి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తాగుతాను. ఏవి తినక ముందండి ఇది తాగాలి. అలాగే ఏం తినలేదు కాబట్టి ఇది తాగేసి అప్పుడు స్నానంకి వెళ్తాను. టీ పెట్టాలండి. పడుకున్నారు, అతను టీ ఇస్తే ఆ పని అయిపోద్ది. ఇంకా టీ పెట్టాను. ఆ వాటర్ కలిపాను కదండి, అది ఇంకా తాగలేదు నేను. చల్లగా ఇవ్వాలని తాగలేదు. ఇప్పుడు తాగుతా. తగ్గిపోయింది. తాగాలండి కొంచెం కష్టమే. ఒకేసారి తాగాలి. ఇది మధ్య మధ్య ఆపామా తాగలేము ఇంకా. చప్పగా ఉంది కానీ అదొక వగరు, అదొకలాగా వస్తుంది స్మెల్. కంప్లీట్ అయిపోయింది. అది తాగితే కొంచెం తర్వాత కొంచెం టీ తాగితే కొంచెం ఫ్రెష్ అవుతున్నట్టు. గేదర్ ఆన్ చేసుకున్నాను, ఫ్రెష్ అవ్వాలి. బిగ్ బాస్ చూస్తారండి? ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టం? నేనైతే చూస్తాను. దాంట్లో కళ్యాణ్ పడాలంటే బాగా ఆడతాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి ఓట్ చేస్తూ ఉంటాను. చెప్పగలేదు, ఇయ్యలేదు.
రుబ్బు కోసం ఇది గార్లికేను ఇడ్లీకి నానేసానండి. ఈ సగం ఇది గార్లికేను, ఇది దోశలకి వారానికి వచ్చేటట్టుగా నానేసుకున్నాను. ఇవన్నీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వారానికే ఇబ్బంది ఉండదు, ఇంకా మధ్య మధ్యలో కూడా. ఇదంతాను ఇప్పుడు రుబ్బు వేసుకుందాం. గార్లిక్ దీంట్లోనే మొత్తం ఒకసారి వేసేస్తానండి నేను. తర్వాత దాంట్లో సపరేట్గా గార్లిక్ తీసి ఇంకా ఇడ్లీ రుబ్బు కానీ కొంచెం వాటర్ వేసి సరిపోద్ది. సగం జంతుకొని మొత్తం ఒకసారి లాస్ట్ దోశ రుబ్బు వేస్తాను. గార్లిక్ రుబ్బు రెడీ. ఇదంతా గార్లిక్ రుబ్బు అండి. ఇది ఇడ్లీ కోసం. ఇదేంటి ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టాలి. ఇంక ఇడ్లీ కొంచెం వాటర్ మాత్రం ఎక్కువ పడుతుంది. అంటే మామూలుగా ఇడ్లీ ఇదంతా చూసి భయపడుతుందండి. ఇందాకే బజ్జీలు షార్ట్ తీసాను, వంట చేశాను. అది బజ్జీలు తీసి పెట్టాను షార్ట్లో, చూడండి. అది రుబ్బులన్నీ అయిపోయాయండి, మొత్తం కంప్లీట్ చేసాను. బ్యాక్ సైడ్ చూసి భయపడద్దు. ఇందాక చెప్పాను కదా షార్ట్ తీసానని. షార్ట్ చేసినప్పుడు అక్కడ బాగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ మొత్తం ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ చేసుకుంటాను. ఈరోజు నైట్ అయ్యేసరికి ఇవన్నీ రుబ్బులన్నీ రెడీ చేశాను. ఇంకా మా వారికి టిఫిన్ చేశాను. ముందే కొంచెం రుబ్బు చేసి దోశలు వేసి ఇచ్చేసాను అతనికి. ఇగోండి మొత్తం ఇది దోశల రుబ్బు. ఉప్పు వేయకుండా కొంచెం టైట్గానే రుబ్బు వేసుకోవాలండి. నీళ్ళు అసలు వేయకుండా తక్కువ నీళ్ళు వేసుకొని రుబ్బు వేసుకోవాలి. ఇది గారెలకి కొంచెం నానబెట్టుకో, అంటే సగం కదా దోశలు ఇడ్లీకిను దీనికని. అండ్ ఇడ్లీ రుబ్బు అండి ఇది. ఇడ్లీ రుబ్బు అయితే ఇది రెండును. కానీ అసలు నీళ్ళు వేయలేదు, కొంచెం తక్కువ వేసిన ఎక్కువ నీళ్ళు వేస్తే పోద్ది, టైట్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని నైట్ వదిలిస్తే తెల్లారి కొంచెం బాగుంటుంది. దోశలు ఇడ్లీ వేసుకోవాలన్నా లేకపోతే ఓతప్పాలు వేసుకోవాలన్నా. రేపు మాది ఓతప్పం. ఇడ్లీ చేయను ఎక్కువగా, తక్కువ ఇడ్లీ చేయడం నేను. ఊతప్పం వేసుకుంటాం ఎక్కువ. ఈ 3 ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి నిన్న ఇంకా నైట్కి వదిలిస్తే మార్నింగ్ బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు తోమాల. చూడండి మా ఇల్లు ఇప్పుడు ఇది అంతా అయ్యేసరికి ఎంత గజ్జరి అయిపోయింది. మొత్తం బజ్జీలు చేశాను నేను. మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. నా పని అంతా అది. వీడియో తీసినప్పుడు బాగానే ఉంటుంది, అంతా క్లీన్ చేస్తారు సరిపోద్ది. ఇది అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు నేను. ఎక్కడో అక్కడే ఉన్నాయి, అంతా క్లీన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందండి. ఇంకో విషయం, పైన టెర్రస్ మీద క్లీన్ చేద్దాం అనుకున్నాను మేము, ఇక్కడ అవ్వలేదు. అది టైం సరిపోలేదు, బయటికి వెళ్ళవలసి వచ్చింది. ఇంకా అక్కడే టైం అంతా అయిపోయింది. అది క్లీన్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చూసుకొని క్లీన్ చేయాలి. అది నెక్స్ట్ వీడియో తీస్తుంది దానికి. మీకు నచ్చిందండి ఈ వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్, గుడ్ నైట్.